తిమోతి గారు వందనాలండి. నేను మీ ప్రార్థన వల్ల నేను రాలేననుకున్న ఇంట్లో నుంచి మీ ప్రార్థన వల్ల నేను రాగలిగాను. మీ ప్రార్థన నాకు ఎంతో బలపడింది. ఆ రబీయుల మనసు మార్చి నేను ఆ ఇంట్లో నుంచి రాగలిగాను. రెండో ఇంట్లోకి వచ్చాను. ఈ ఇల్లు కొద్ది పర్లేదు. సరేనా అయ్యగారు, మీకు వందనాలండి. మీకు వందనాలు. మీకు తోడబుట్టినలాగా అనుకుని నా గురించి ఇంకా ప్రార్థన చేస్తారని మనవి చేసుకుంటున్నానండి. నా బిడ్డలు ఇద్దరు గురించి ప్రార్థన చేయండి. మరీ ముఖ్యంగా నా ఇద్దరు బిడ్డల గురించి ప్రార్థన చేయండి. నా భర్త గురించి ప్రార్థన చేస్తారని మీ ప్రార్థన వల్ల మా కుటుంబం మారాలని నేను దయచేసి అడుగుతున్నానండి. సరేనండి. ఈ అరబీ కుటుంబం గురించి 2 సంవత్సరాల ఇంట్లో నాకు ఆదరణ కల్పించేలాగా ఇంకా ప్రార్థన చేస్తారని మీ ప్రార్థన మాకు ఇంకా బలపరాలని, నా కుటుంబం మారాలి, 2 సంవత్సరాలు ఈ గృహంలో నేను నిలవాలని, నా గురించి ఇంకా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని మనం చేసి అడుగుతున్నానండి. నా పేరు సుధా, నా కొడుకు పేరు హరి, నా కూతురు పేరు గోగులమ్మ, మా ఆయన పేరు రాఘవ. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు. మీ ప్రార్థన ఎంతో విలువైంది. ఎంతోమంది నేను బలపరాను. మీ ప్రార్థన నాకు ఎంతో మేలు జరిగింది. ఇంకా మేలు జరగాలని, నా కుటుంబం గురించి ఇంకా ప్రార్థన చేయండి. నా కూతురు ఇంకా మారాలి. ఈ అరబీ వాళ్ళ మనసులు మారాలి. ప్రార్థన చేసి నన్ను ఇంకా బలపరచండి. నా కుటుంబాన్ని కూడా బలపరచాలి. నేను ఇంటికి వత్తంగానే నేను బాప్టిజం తీసుకోవాలని మరి గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను 2 కంట్రీలకు వెళ్ళాను. ఏ కంట్రీలో కూడా 2 ఇళ్ళు మారిందే లేదు. ఇక్కడికి వచ్చాను, 2 ఇళ్ళు మారాను. నాకు అదే బాధగా ఉంది. ఇంకెక్కడికి మారకండి. ఈ గృహంలో ఉండేలాగా నాకు నా గురించి ఇంకా ప్రార్థన చేయమని మీకు మరీ మనవి చేసి అడుగుతున్నాను. నా మొదటి జీవితం తిమోతి గారు, నా గురించి ఇంకా ప్రార్థన చేయండి. నా కుటుంబం నా మేలు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీ కుటుంబానికి ఎలలేని వందనాలు. నా కుటుంబం తరపున, నా పిల్లల తరపున, నా భర్త తరపున మీకు ఎలలేని వందనాలు, ఎలలేని స్తుతులు స్తోత్రాలండి. మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనయ్య గారు, మీ ప్రార్థన ఎంతో విలువైంది. నాకు ఇంకా మీ ప్రార్థన ఇంకా కావాలి. నేను ఇంకా బలపరాలి. ఈ ఇంట్లో 2 సంవత్సరాలు ఉండాలి. నా పిల్లలు మారాలి, నా భర్త మారాలని ప్రార్థన చేయమని మీకు మరీ మనవి చేసి అడుగుతున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మీకు వందనాలు అయ్యగారు. అడుగుతున్నానండి అయ్యగారు, మీ ప్రార్థన ఎంతో బలపరిచింది. ఎంతోమందిని బలపరచాలని, మీ కుటుంబం ఎంతోమంది పుణ్యం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిమోతి గారు, నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మీరైతే ఇక్కడ చెప్దాం అనుకున్నాను. నా కుటుంబం గురించి ఇంకా ప్రార్థన చేయమని మీకు చేతులు జోడించి అడుగుతున్నాను అయ్యగారు. నేను ఇంటి 2 సంవత్సరాలు నాకు స్థానం దేవుడు కల్పిస్తే మీ వందన నేను ఇంకా బలపరిచి దేవుడి వైపు తిరిగేసాను. ఇంకా తిరగాలని, నా గురించి ఇంకా ప్రార్థన చేయమని మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను అయ్యగారు. ఇది దీవించి నాకు ఇంకా మీ ప్రార్థన నాకు ఇంత అవసరం. నా గురించి ఇంకా ప్రార్థన చేయండి. ఇంట్లో 2 సంవత్సరాలు నాకు స్థానం కనిపించేలాగా దేవుడిని నా గురించి ప్రార్థన చేయమని మీకు మరీ చేతులు జోడించి అడుగుతున్నాను తిమోతి గారు. నా సాక్ష్యాన్ని దీవించమని దేవుడిని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నా గురించి ఇంకా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకు ఇంకా బలపరచాలని, ఈ కుటుంబం, ఈ అరబీ కుటుంబం ఇంకా మారాలని తిమోతి గారు, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరీ మనవి చేసి అడుగుతున్నాను అయ్యగారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను అయ్యగారు. వందనాలు అన్నయ్య గారు.